నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? మీ కాలు నరం లాగినట్లుగా ఉంటోందా? మొదలగు వెన్ను నొప్పి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కెఎస్ కిరణ్ 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో అసలేంటి వెన్ను నొప్పి అంటే? చూడండి, వెన్నునొప్పి అనేది ఈ టైంలో మోస్ట్ కామన్ డిజీజ్ లాగా అయిపోయింది. ఎందుకు అని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి, మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ నుంచి, నెక్స్ట్ హౌస్ హోల్డ్, ఈవెన్ ఇంట్లో కూడా పనిచేసే లేడీస్ నుంచి అందరికీ ఇది కామన్ సమస్య అయిపోయింది. సో ఎందుకు అనే క్వశ్చన్కి వస్తే ఫస్ట్ మనము ఏజ్ వైజ్ చూసుకుందాం. ఏజ్ వైజ్ ఏంటంటే ఫస్ట్ చిన్నప్పుడు పీడియాట్రిక్ గ్రూప్ లోపల ఏంది అని అంటే ఇది పుట్టిన వెంబనే కనిపించదు. యాజ్ బేబీ గ్రోస్ అప్ అంటే అరౌండ్ స్కూల్స్కి వచ్చిన టైంకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తుంటారు. ఏమన్నంటే నడుము నొప్పి వస్తుంది, లేకపోతే మెడ నొప్పి రావడం, లేకపోతే హోల్ బ్యాక్ మొత్తం వెన్నపూస మొత్తం నొప్పి రావడం అనే కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకు అనే ఇవన్నీ తీసుకుంటే పుట్టుకతో కొన్ని లోపాలు వచ్చి ఉంటాయి. అవి యాజ్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ బాడీ గ్రో అయ్యే టైంలో ఇవన్నీ బయటపడుతుంటాయి. ఏంది అవి అని చూసుకుంటే ఫస్ట్ స్కోలియోసిస్ అంటాం. స్కోలియోసిస్ అంటే వెన్నపూస వంకరగా పుట్టడం అనమాట. సో కొంచెం వంకరగా ఉండడం వల్ల మనకేమవుతుంది అని అంటే ఏజ్ అయ్యే కొద్దీ సో ఆ కర్వ్ అనేది ఇంకెక్కువ అయిపోతుంటాయి. అయ్యే కొద్దీ మజిల్ ఇంబ్యాలెన్స్ వచ్చి బేబీ పెయిన్ అని చెప్పి చెప్తుంటాడు. సో అవి మనం రొటీన్ ఎక్స్రేస్ ఇవన్నీ చూస్తుంటే స్కోలియోసిస్ అనేది ఒకటి బయటపడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పుట్టుకతో వచ్చింది టిడర్ కార్డ్ సిండ్రోమ్ అంటాం. సో ఈ టిడర్ కార్డ్ సిండ్రోమ్ అంటే ఏంది అని అంటే వెన్నపూసకి ఒక చిన్న పొర లాంటిది పట్టుకొని ఉంటుంది. అది యాక్చువల్లీ ఏమవుతుందంటే ఏజ్ అయ్యే కొద్దీ స్పైనల్ కార్డ్ అనేది కింద ఉండేది పైకి అసెండ్ అయిపోకుంటూ పోవాలి. సో ఇది బాగా థిక్ కావడం వల్ల, ఈ పొర థిక్ అవ్వడం వల్ల కార్డ్ పైన అసెంట్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ పిల్లలు నడుము నొప్పి రావడము, కాలు వంకరగా పోయి తర్వాత కాలికి పుండ్లు పట్టడం, తర్వాత మూత్రము దొడ్డికి కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ అవుతుంటాయి. నెక్స్ట్ కంప్లైంట్ ఏంటంటే సార్ బాబుకి ఒక చిన్న హోల్ లాగా ఉంది, అందులోకి వెళ్ళి డిశ్చార్జెస్ వస్తున్నాయి అంటారు. దీనికి డర్మల్ సైనసెస్ అంటాం. ఈ డర్మల్ సైనసెస్ ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే రికరెంట్ ఫీవర్స్ రావడము, జ్వరం రావడము, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాళ్ళు గుంజడము, ఇవన్నీ అవుతుంటాయి. సో ఇవన్నీ ఫర్దర్ ఎవాల్యుయేషన్ మనం పెట్టుకుంటాం. ఇంకొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, వింతగా ఉంటాయి. సార్ ఇన్ని హెయిర్స్, టఫ్ హెయిర్స్ అంటాం. హెయిర్స్ సార్ నడుము దగ్గర వెన్నపూస ఉంది అని చెప్పి వస్తాం. అది యాక్చువల్లీ మా లాంటి న్యూరాలజీకి స్పాటర్స్ అంటే మా స్టూడెంట్స్కి రేర్ కేసెస్ కదా చూపిస్తూ ఉంటాం. ఈ టఫ్ హెయిర్స్ అంటే ఇన్ని హెయిర్స్ మనకి బ్యాక్ దగ్గర ఉంటాయి. సో ఇన్ని హెయిర్స్ బ్యాక్ దగ్గర మన దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటంటే వెన్నపూసలో స్పైనల్ డిస్ట్రాఫిజమ్స్ అంటాం. స్పైనల్ డిస్ట్రాఫిజం అంటే మన పుట్టుకతో వచ్చే స్పైనల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కామన్ ఉంటుంది. సో ఇంకా ఏజ్ ఎక్కువ కొద్దీ మిడిల్ ఏజ్లో వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మిడిల్ ఏజ్ లోపల కాలేజ్ గోయింగ్ వాళ్ళకి తీసుకుందాము, ప్లస్ నెక్స్ట్ రీసెంట్గా జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళకి తీసుకుందాం. సో కాలేజ్ అయ్యే వాళ్ళ దాంట్లో ఏంటంటే వేర్ అండ్ టేర్ అంటే ఇష్టం వచ్చిన బైక్ నడపడం వల్ల, లేదంటే జిమ్స్కి వెళ్ళి ఇవన్నీ లిఫ్ట్ చేయడం వల్ల వీళ్ళకి బ్యాక్ ఏక్ అనేది వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ ఏక్ ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ బ్యాక్కే ఉందా లేకపోతే కాళ్ళకు జారుతుందా. కాళ్ళకు జారుతుంటే సయాటికా అని అర్థం. సో వీళ్ళకి మోస్ట్ కామన్ ఏముంటుంది, డిస్క్స్ ఉంటాయి, లేకపోతే న్యూరల్ సిస్ అంటాం. అంటే ఒక్కొక్కసారి వెన్నపూసలో ఉన్న నీరు పక్కకి జారి సిస్ ఫామ్ అవుతుంటాయి. దానికి కామన్ వేర్ అండ్ టేర్ సిస్ అంటాం, లేకపోతే పెరిన్యూరల్ సిస్ అంటాం. సో ఇట్లాంటి సిస్ అనేవి కామన్ ఉంటాయి. అదే కమింగ్ టు ది ఓల్డ్ ఏజ్ వద్దాం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమంటారు, సార్ నడుము నొప్పి వస్తుంది, నడుస్తుంటే కాళ్ళంతా టైట్ అవుతున్నాయి, ఇది క్లాడికేషన్ అంటాం. సో మనకి ఎప్పుడైనా పేషెంట్ వచ్చిన వెంటనే ఏజ్ వైజ్ మా మైండ్లో అన్ని డయాగ్నోసిస్లు అన్నీ ఉంటాయి. సో ఏజ్ వైజ్ అన్నీ చూసుకుంటూ ఉంటాం. సో ఈ ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఎస్పెషలీ లేడీస్ పోస్ట్ మెనోపాజల్ అంటాం. పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగిపోయినా నెక్స్ట్ అంటే 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మెయిన్గా బ్యాక్ ఏక్ రావడము, నీ పెయిన్స్ రావడం, ఇవన్నీ సహజం అనమాట. ఎందుకంటే కాల్షియం డౌన్ కావడం వల్ల, సో ఆస్టియోపోరోటిక్ దీనివల్ల పెయిన్స్ రావడం సహజం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ లోపల లిస్థిసిస్ అంటాం. సో వాట్ ఈస్ లిస్థిసిస్ అంటే ఒక బోన్ ఇంకొక బోన్ పైన జారిపోవడం అనమాట. దానికి లిస్థిసిస్ అంటాం. ఈ బోన్ జారిపోవడం వల్ల ఏమవుతుందంటే పక్కనున్న న్యూరల్ ఫోరామిన్స్ అన్నీ మూసుకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే నవ్ కంప్రెషన్ ఉంటుంది. సో నవ్ టైట్గా పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే డిస్టెన్స్ ఒక ఫార్ అవే ఒక 500 మీటర్స్ నడవడం, దానివల్ల ఏమవుతుందంటే సివియర్ బ్యాక్ ఏక్ వచ్చి కాళ్ళకి తిమ్మిర్లు పట్టడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో ఈ ఏజ్ ప్రకారం క్లాసిఫై చేసుకుంటే మనకి ఈ బ్యాక్ ఏక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్
నడుము నొప్పి తీవ్రత వల్ల కూడా మేము క్లాసిఫై చేసాం. సో అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్. సో వాట్ ఈజ్ అక్యూట్? అక్యూట్ అంటే సార్ వెళ్ళాను నేను సడన్గా బైక్ మీద వెళ్తుంటే సడన్గా ఒక ఇది వచ్చింది సార్లో సడన్గా డిప్ అయ్యాను సార్, డిప్ అయినప్పటి నుంచి సివియర్ బ్యాక్ ఏక్ వస్తుంది సార్ అని చెప్పి అంటారు. సో వీళ్ళకి ఏముంటుంది, అక్యూట్ పెయిన్ అంటే సివియర్ భరించలేని నొప్పి, కాళ్ళు ఎత్తలేని పొజిషన్, దీనికి అక్యూట్ అంటాం. సో సబ్ అక్యూట్ అంటే ఏంటంటే నొప్పి కొంచెం భరించలేనట్లు ఉంటుంది, ఒక 3 వీక్స్ వరకు ఉంటుంది, దీనికి సబ్ అక్యూట్ అంటాం. క్రానిక్ అంటే ఇంకా చాలా రోజులు, నెలలు అనమాట, ఒక 2 సంవత్సరాలు అట్లా అయిన వాళ్ళకి క్రానిక్ అని చెప్పి క్లాసిఫికేషన్ చేసుకుంటాం నడుము నొప్పి. ఓకే, ఇప్పుడు అక్యూట్లో ఉండేటప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? సో ఇప్పుడు మా దగ్గర రెగ్యులర్ పేషెంట్స్ వస్తుంటారండి. అంటే ఎట్లా అంటే కార్లో నుంచి ఎవరో ఒకరిని వాళ్ళని పట్టుకొని ట్రాలీలో తేవడం, ఇవన్నీ తేవడం వస్తుంటుంది. సో అక్యూట్ డిస్క్ వచ్చిన వెంబడే మేము పేషెంట్కి ఫస్ట్ హిస్టరీ అడుగుతాం. సో హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంది, ఎందుకు వచ్చింది, మీరు ఏం చేశారు అనేది హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో హిస్టరీ వైజ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం పేషెంట్కి. అంటే సివియర్ బ్యాక్ ఏక్ ఎందుకు వచ్చిందని ఫస్ట్ బిఫోర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళిపోతే ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని ఫస్ట్ బ్యాక్ ఏక్ మొత్తం హోల్ బ్యాక్ అంతా ప్రెస్ చేసి చూస్తాం. అంటే ఎట్లా ఉంటుంది, ఏమైనా పెయిన్ బాగా ఉందా, సివియర్ మజిల్ స్పాజమ్ ఉందా, సో ఎక్కడన్నా టెండర్ పాయింట్స్ అంటే ప్రెస్ చేసిన చోట ఏమైనా బాగా నొప్పి ఉందా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే SLRT, స్ట్రైట్ లెగ్ టెస్ట్ అంటాం. అంటే స్ట్రైట్ లెగ్ టెస్ట్ అంటే మామూలుగా కాళ్ళు స్ట్రైట్గా గాల్లో ఇట్లా పెట్టుమని చెప్తాం. సో ఈ యాంగిలేషన్స్ ఉంటాయి మాకు 30 degrees, 40 degrees, 60 degrees యాంగిలేషన్. సో సివియర్ డిస్క్, ఒకవేళ డిస్క్ హర్నియేట్ అయిన వాళ్ళకి అరౌండ్ 30 degrees, 40 degrees దగ్గర రిస్ట్రిక్ట్ అవుతుంది. సో సివియర్ పెయిన్ ఉండడం వల్ల ఆ టైంలో మేము ఏం చేస్తామంటే న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా చేయలేము. ఎందుకంటే బికాస్ ఆఫ్ పెయినా, బికాస్ ఆఫ్ డెఫిసిట్స్ అనేది ఆ టైంలో చెప్పడం కష్టం. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే అబ్జర్వేషన్ కింద పెట్టుకుంటాం. సో ఫస్ట్ ఒక పెయిన్ కిల్లర్స్ కొంచెం మంచి డోస్ ఇవ్వడము, ఇవన్నీ ఇవ్వడం, అన్నీ చేసిన తర్వాత పెయిన్ సబ్సైడ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జామిన్ చేస్తాం. మోస్ట్ కామన్గా అక్యూట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కన్జర్వేటివ్ మీద పెట్టిన, నా ఎక్స్పీరియన్స్లో కన్జర్వేటివ్ మీద పెట్టిన వాళ్ళకి 80% వాళ్ళకైతే పెయిన్ పోయింది. అదొకటి. సో క్రానిక్తో బాధపడుతున్న వాళ్ళకి, నడుము నొప్పి బాధపడుతున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో క్రానిక్ అనేది మళ్ళీ ఏజ్ వైజ్ చూసుకుంటాను. మామూలుగా ఈ క్రానిక్ ఉన్న వాళ్ళ దాంట్లో మేల్స్ అంటే ఎవరు జాబ్ వర్కింగ్ వాళ్ళు, ఎస్పెషలీ డ్రైవర్స్ కానీ, లేదంటే లేబరర్స్ కానీ, లేకపోతే ఫార్మర్స్ కానీ, వీళ్ళకి క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. క్రానిక్ పెయిన్స్ ఎందుకు ఉంటాయి అని అంటే వీళ్ళకి స్మాల్ యాన్యులర్ టేర్, అంటే ఏదైనా సివియర్ స్ట్రెస్ఫుల్ వర్క్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకి డిస్క్లో యాన్యులస్ అనే ఒక పార్ట్ చినగడం వల్ల అది డీజనరేట్ కావడం స్టార్ట్ అవుతుంది. సో డీజనరేషన్ కావడం వల్ల మనకు అక్కడ నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆ అక్యూట్ కాస్త క్రానిక్గా మారిపోతుంటుంది అనమాట. సో క్రానిక్గా అయ్యేసరికి వాళ్ళకి మజిల్ స్పాజమ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఈ మజిల్ స్పాజమ్స్ ఉండడం వల్ల, మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల నెక్స్ట్ వెయిట్ అంతా ఏమవుతుంది అంటే పిల్లర్స్, వాట్ ఈస్ కాల్డ్ ఎస్ పిల్లర్స్, స్పైన్ లోపల పిల్లర్స్ ఫెసెట్ అంటాం, ఫెసెట్ జాయింట్స్ హైపర్ట్రోఫిక్ అవ్వడం. నెక్స్ట్ లిగమెంట్ ఫ్లేవం, మన స్పైనల్ కార్డ్ థీకల్ శాక్ పైన ఒక పొరలాగా ఉంటుంది, దానికి లిగమెంట్ ఫ్లేవం ఉంటుంది, అది హైపర్ట్రోఫిక్ అవ్వడము. సో దానివల్ల ఏంటంటే కెనాల్ మనకి లోపల ఉన్న కెనాల్ సైజు స్టినోసిస్ అవుతుంది. స్టినోసిస్ అంటే మామూలుగా 12, 13, 14 mm ఉంటుంది, అది స్టినోసిస్ కావడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే కొన్ని చేయడం వల్ల, నడవడం వల్ల, వంగి పనులు చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంటుంది పోతుంటుంది. సో వాళ్ళు పర్ఫెక్ట్గా, అంటే మనిషి ఎట్లా అంటే ఏదో ఒక ఇబ్బంది రకంగానే పని చేయించుకుంటూ పోతుంటాడు కానీ పర్ఫెక్ట్గా ఉండలేకపోతాడు. సో ఇది క్రానిక్ అంటే మనం మెయిన్గా ఏజ్ వైజ్ రిలేషన్ పెట్టుకుంటాము. ఒకవేళ యంగ్ ఏజ్ ఉంటే డీజనరేషన్ పార్ట్ ఆ పనికి చూస్తాము. ఓల్డ్ ఏజ్ అయితే అంటే కొంచెం మనము ఎంత MRI చేయించుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ మనం ముందు ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్దాము, దాని గురించి చెప్తాను నేను, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు సాధారణం అయిపోయింది నడుము నొప్పి, మీరు ఎంత చెప్పినట్లుగా. ఇప్పుడు మనం క్రానిక్ ఈ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఎవరైనా జనాలకి సింపుల్ వర్డ్స్లో అర్థం కావాలి. సో క్రానిక్ పెయిన్ ఉండేటోళ్ళకి ఫస్ట్ పాయింట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంది అని అంటే ఫస్ట్ వంగి చూడాలి. అంటే మనకి పెయిన్ ఎందులో ఏ దాంట్లో ఇంక్రీజ్ అవుతుందా, అంటే వంగడం వల్ల ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే నడవడం వల్ల ఇంక్రీజ్ అవుతుందా అనేది చూడాలి. సో ఒకవేళ వంగడం వల్ల ఇంక్రీజ్ అవుతుంటే మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దగ్గరున్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి మీరు బ్యాక్ మజిల్స్ ఏమైనా వీక్ ఉన్నాయా లేదా చూడాలి. మోస్ట్ ఆఫ్ ది అంటే ఇన్ యంగ్ మిడిల్ ఏజ్ పీపుల్కి మోస్ట్ ఆఫ్ ది టైం మజిల్ వీక్నెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మజిల్ ఇంబ్యాలెన్స్. అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే మీరు నడిచే కొద్దీ మీ వెయిట్ మజిల్స్ కరెక్ట్గా ఈక్వల్గా బియర్ చేయలేకపోతుంది. సో అది అన్ఈక్వల్గా ట్రాన్స్మిట్ కావడం వల్ల పెయిన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది యంగ్ ఏజ్ లోపల మనకి క్రానిక్ పెయిన్ అనేది సింపుల్ మజిల్
బ్యాక్ ఎక్సర్సైజ్ చేయడం డైలీ ఒక 15 to 20 minutes బ్యాక్ ఎక్సర్సైజెస్ ఫర్ 2 to 3 months చేస్తే వీళ్ళకి ఆల్మోస్ట్ రిలీవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్, ఇదే క్రానిక్ బ్యాక్ పెయిన్ ఓల్డ్ ఏజ్ లోపల చూసుకున్నామంటే మనము ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాంట్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి డీజనరేషన్స్ ఉంటాయి. సో ఈ డీజనరేషన్స్ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఫస్ట్ రీజన్ ఏందో కనుక్కోవాలి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. అంటే వాళ్ళు నడిచే కొద్దీ మనకి డిస్టెన్స్ తగ్గిపోతుంది, పెయిన్ సివియర్గా వస్తుంది, నడుము నొప్పితో పాటు మోకాలు నొప్పి ఉండడము, ఇవన్నీ అంటే మాకు జనాలు ఏమర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఆస్టియోపోరోసిస్ అని చెప్పి అనుకొని కాల్షియం సప్లిమెంట్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళంటే మళ్ళీ ఓల్డ్ ఏజ్ లోపల హెవీ ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, మీడియం ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవి చేయించేసుకొని అవన్నీ చేసుకొని చూసుకోవచ్చు మనం. ఓకే, నడుపు నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ప్రధాన కారణాలు మనకి ఏంటంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఆస్టియోపోరోసిస్ ఒకటి అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెయిట్ లిఫ్ట్స్ విత్ డీజనరేషన్స్ అంటే డిస్క్ టేర్ అయ్యి డిస్క్ బయటికి రావడము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి మళ్ళీ మనం వేరే విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ టైంలో ట్యూబర్క్లోసిస్ టీబీ అనేది కామన్. సో చాలామంది అపోహ ఏముంటుందంటే టీబీ ఓన్లీ లంగ్స్కే వస్తుంది, ఊపిరితిత్తులకే వస్తుంది అని అనుకుంటారు. అట్లా లేదండి, టీబీ మనకి వెన్నపూస కూడా వస్తుంది. సో టీబీ వెన్నపూస వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే 2 వర్టిబ్రల్ కాలమ్స్లో మధ్యలో డిస్కైటిస్ అంటాం. అంటే 2 వర్టిబ్రల్ కాలంలో మధ్యలో ఉన్న డిస్క్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎండ్ ప్లేట్ ఎరోషన్స్ అంటాం. ఈ ఎండ్ ప్లేట్ ఎరోషన్స్ కావడం వల్ల వీళ్ళకి సివియర్ బ్యాక్ ఏక్ వస్తుంది. ఇది అక్యూట్గా ప్రజెంట్ అవుతుంది. అక్యూట్ అంటే వీలైతే నరకం అనుభవించిన వాళ్ళు చూశాను. అంటే ఎట్లా అంటే ఫర్ ది కేస్ వాళ్ళు బెడ్ రిడనే ఉంటారు, లేచి మూమెంట్ చేస్తే పెయిన్. సో వాళ్ళు సివియర్ పండుకొని ఉంటారు. సో పండుకున్న దాంట్లో కూడా ఒకవేళ సివియర్ పెయిన్ అట్లనే ఉంది అని అంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అదర్ కాజెస్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే కమింగ్ టు ది ఇన్ఫెక్షన్ లోపల ట్యూబర్క్లోస్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. అంటే కొంతమందికి సెప్టిసిమియా అని ఉంటుంది. సెప్టిసిమియా అంటే బ్లడ్ లోపల మొత్తం బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళ దాంట్లో స్పైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటుంది. సో ఈ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉన్న వాళ్ళ దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా డిస్కైటిస్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ కాకుండా మళ్ళీ వేరేది ఏమైనా చూసుకోవాలంటే ప్యాథాలజికల్ ఫ్రాక్చర్స్. వాట్ ఆర్ ప్యాథాలజికల్ ఫ్రాక్చర్స్ అంటే మనకు తెలియకుండానే ఫ్రాక్చర్స్ అయిపోతాయి. ఎందుకు ఇది వేరే ఎవరి దాంట్లో ఉంటుంది? ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే మన పోస్ట్ మోనోపాజల్ ఉమెన్ కానీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ దాంట్లో కానీ సివియర్ కాల్షియం డౌన్ కావడం వల్ల ఏదైనా వాళ్ళు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం లేకపోతే వంగి ఏదైనా ఇట్లా లేపడం వల్ల ఏమైతే ఫ్రాక్చర్స్ అయిపోతాయి. సో ఇది ఆస్టియోపోరోటిక్ అంటే కాల్షియం డౌన్ కావడం వల్ల రిలేటెడ్ ఫ్రాక్చర్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ట్యూమర్స్. కొన్ని ట్యూమర్స్ ఏమవుతాయి అంటే బోనీ ట్యూమర్స్ సడన్గా ఫ్రాక్చర్స్తో ప్రజెంట్ అవుతాయి. మేము సడన్గా చూసేసరికి అక్కడ ట్యూమర్ ఉంటుంది, ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఇది ఒక ట్యూమర్ ఒకటి, ఇన్ఫెక్షన్ ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ట్రామా అంటే యాక్సిడెంట్స్ వల్ల మనకి సడన్గా ఏదైనా జర్కీ మూమెంట్స్ వచ్చి ఏమైనా వచ్చి డిస్క్ చినిగి స్లిప్ అయిపోవడము. నెక్స్ట్ పాయింట్ ఏంది అని అంటే బోనీ ఫ్రాక్చర్స్ కావడము. ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. ఓకే, అండ్ మైలోపతి అంటే ఏంటి? చూడండి, చాలామంది పేషెంట్స్ సార్ మేము నడవని పరిస్థితిలో ఉన్నాం సార్, నడుస్తుంటే కాలంతా టైట్ అవుతున్నాయి, తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అంటారు. సో ఇక్కడ మనం డయాగ్నోసిస్ ఏముంటుంది అని అంటే లో బ్యాక్ ఏక్ వర్సెస్ మైలోపతి అని అంటే వెన్నుపూస పై భాగంలో ఎక్కడ ఒత్తిడి రావడం వల్ల కానీ స్పైనల్ ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ దీనికి మైలోపతి ఉంటాం. సో మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం? ఈ మైలోపతికి లో బ్యాక్ ఏక్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం? సో మైలోపతి ఉన్న వాళ్ళ దాంట్లో ఏంటంటే నడుస్తుంటే కాలంతా టైట్గా ఉంటుంది, పండుకుంటూ ఉంటే కాలంతా టైట్గా ఉంటుంది, లేవాలని చూస్తే 2 కాళ్ళు క్రిస్ క్రాస్ అవుతుంది బికాస్ ఆఫ్ టైట్నెస్ వల్ల అనమాట. సో పేషెంట్ సిట్టింగ్ నుంచి స్టాండింగ్ పొజిషన్ చేయలేరు, నడుస్తుంటే కాలంతా వణుకుతూ ఉంటాయి, కాలంతా టైట్గా ఉంటాయి, తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి. సో కడుపు కూడా టైట్గా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి మైలోపతి ఉంటుంది. సో మేము పేషెంట్ వచ్చిన వెంబడే పేషెంట్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ఇది మైలోపతియా ఇవన్నీ ఉంటుంది. సో మావి కొన్ని సైన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఇది మైలోపతి అని ఉంది. ఒకవేళ మైలోపతి అని ఉంది అని అంటే మేము హై స్పైనల్ కార్డ్కి వెళ్తాం. అంటే కింద స్పైనల్ కార్డ్ యాక్చువల్లీ డివైడెడ్ అవుతుంది. ఫస్ట్ నెక్, మిడిల్ బ్యాక్, లో బ్యాక్ ఏక్. సో నెక్ పార్ట్కి మేము సర్వైకల్ అంటాము, బ్యాక్ అప్పర్ బ్యాక్కి డార్సల్ పార్ట్ అంటాం, మళ్ళీ డార్సల్లో అప్పర్ డార్సల్, లోవర్ డార్సల్ అంటాం, మళ్ళీ కింద లంబర్ పార్ట్ అంటాం. సో ఇందులో ఒక్కొక్క దానికి మన బాడీలో ఎట్లా ఉంటుంది అంటే మాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. పేషెంట్ చెప్పే ప్రకారము మేము ఎగ్జామిన్ చేసే ప్రకారం ఏ లెవెల్ అని నిర్ధారించుకుంటాం. సో ఈ లెవెల్ ప్రకారం మేము మైలోపతియా ఏందా అని చెప్పి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం. ఓకే, బ్యాక్ ఏక్కి మైలోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో బ్యాక్ ఏక్కి మైలోపతి అంటే బ్యాక్ ఏక్ ఏంటంటే ఓన్లీ మనకి లోవర్ పార్ట్ లోపల వచ్చిపోతుంటుందండి. మైలోపతి ఏంది అని అంటే సో బ్యాక్ ఏక్ ఏంటంటే మనకు కొన్ని మేనేవర్స్ అంటే నడవడం వల్ల కానీ
లేదంటే వంగి పని చేయడం వల్ల కానీ ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. మైలోపతి ఏంటంటే కంటిన్యూస్ కాళ్ళు టైట్గా ఉంటుంది, కాళ్ళంతా తిమ్మిర్లు, పారాస్థిషియాస్ అంటాం, తిమ్మిర్లు పట్టడము, వదలడం, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల పేషెంట్కి ఇంకొకటి ఏంటంటే ముందు పోగా మూత్రం దొడ్డికి కూడా ప్రాబ్లం వస్తుంటుంది. సో ఇవన్నీ చూడడం. ప్లస్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మైలోపతి ఫీచర్స్లో పేషెంట్ నడక డిఫరెంట్ ఉండే, స్పాస్టిక్ గేట్ అంటాం. సో స్పాస్టిక్ గేట్ అంటే సిజర్స్ గేట్ అంటాం, నడుస్తుంటూ ఉంటే టైట్గా నడవడం, కాలు ఇట్లా పెట్టడం ఇది. అదే బ్యాక్ ఏక్ దాంట్లో సయాటికా దాంట్లో లింపింగ్ గేట్ అంటాం. లింపింగ్ గేట్ అంటే పేషెంట్ కొంచెం కుంటుకుంటూ నడవడం ఇవన్నీ ఉంటుంది. సో ఈ పేషెంట్ మాకు లోపల మా ఛాంబర్లో ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ నడక చూసే మేము డిఫరెన్స్ చేయగలుగుతాం, ఇది మైలోపతియా సయాటికా అని చెప్పి చేయగలుగుతాం. ఓకే, అలాగే స్పైన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? స్పైన్ ఇన్ఫెక్షన్స్ అంటే చూడండి, ఇప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి స్పైన్ ఇన్ఫెక్షన్స్లో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్. ఫస్ట్ పాయింట్ ఒక సర్జన్ ఆపరేట్ చేశాడు. ఆపరేట్ చేసిన తర్వాత పేషెంట్కి ఇమీడియట్గా బ్యాక్ ఏక్ పోయింది, సయాటికా అంతా తగ్గిపోయింది. కానీ 5 days తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది పేషెంట్కి. ఫీవర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నడవడం ఇబ్బంది అయిపోతుంది అంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నడుస్తుంటే మళ్ళీ మన ఆపరేషన్ ముందు ఉన్న సిమ్టమ్స్ అన్నీ రావడం. సో పోను పేషెంట్ ఏంటంటే బెడ్ రిడన్ అయిపోతాడు. సో బెడ్ రిడన్ అయిపోయి మూమెంట్స్ చేస్తే పెయిన్ రావడం. సో ఇవన్నీ రావడం, దీనికి డిస్కైటిస్ అంటాం. ఈ డిస్కైటిస్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, సో ఆపరేషన్ థియేటర్ క్లీన్గా, పరిసరాలు క్లీన్గా లేకపోవడం, లేకపోతే ఆపరేషన్ సర్జన్స్ సరిగా వాష్ లేకపోవడం, లేకపోతే బాడీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల దీనికి ఇన్ఫెక్షన్ అంటాం. సో ఇది బ్యాక్టీరియాలో ఉండొచ్చు, మోస్ట్లీ బ్యాక్టీరియాలో ఉంటుంది ఇది. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ ఏంటో డిస్కైటిస్ అనే పేషెంట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పేషెంట్కి హయ్యర్ యాంటీబయాటిక్స్ మీద మేము పెడతాం. హయ్యర్ యాంటీబయాటిక్స్ మీద పెట్టి పేషెంట్ని సాధ్యమైనంత వరకు తగ్గేనికి చూస్తాం. ఫర్ 1 month 2 months మేము రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చూసి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిందా లేదా చూస్తాం. ఒకవేళ అట్లాంటి పేషెంట్కి, డిస్కైటిస్ పేషెంట్కి అసలు రిలీవ్ కావట్లేదంటే ఫిక్స్ చేసి పాడేస్తాం. అంటే సెగ్మెంట్ మూవ్ కాకుండా స్క్రూస్ విత్ రాడ్స్ అని ఫిక్స్ చేసి పాడేస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది పోస్ట్ ఆపరేషన్ డిస్కైటిస్. అంటే మామూలుగా మేము ఆపరేషన్ చేసే దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే 100 న్యూరో సర్జన్స్లో ఒకరిద్దరికి వస్తుంటుంది. ఇది మిస్టేక్ ఎవరిదని చెప్పలేము, కానీ ఇట్ ఈస్ ఏ బాడీ మెకానిజం ఉండొచ్చు, లేకపోతే థియేటర్ నుంచి అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే థియేటర్ అసిస్టెంట్స్ నుంచి ఎక్కడి నుంచైనా అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్. సో ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ స్పైన్. ఒకవేళ ఊపిరితిత్తులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి అది మనకి కొన్ని ప్లెక్సెస్ వల్ల అంత అబ్డామినల్ టీబీ అని అంటాం. అబ్డామినల్ టీబీలో ఉన్న టీబీ కూడా మనకి కొన్ని ప్లెక్సెస్ నుంచి వచ్చి వర్టిబ్రల్ బాడీకి చేరుతుంది. ఆ చేరడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇంత కలెక్షన్స్ ఫామ్ అవుతాయి. సో కోల్డ్ యాబ్సెస్ అంటాం దానికి. నెక్స్ట్ కోల్డ్ యాబ్సెస్ మనం టీబీ మందులు వాడడం ఫస్ట్. సో ఎప్పుడైనా టీబీ పేషెంట్ వచ్చిన వెంబడే మనకు ఒత్తిడి సరిగా లేదు, సో పేషెంట్కి టీబీ మందుల మీద మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ 1 month టీబీ ట్యాబ్లెట్స్ మీద పెడతాం. సో టీబీ ట్యాబ్లెట్స్ పెట్టడం వల్ల ఈ యాబ్సెస్ అంటే ఈ మన కోల్డ్ యాబ్సెస్ ఏది ఉందో గ్రాన్యులేషన్ టిష్యూగా మారిపోతుంది. టిష్యూగా మారిపోయినప్పుడు ఏమవుతుంది, వెన్నుపూస ఒత్తిడి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మేము ఫిక్స్ చేసి ఆ సరౌండింగ్ వెన్నపూసది ఏ పార్ట్ ఉందో దాన్ని అంతా డికంప్రెస్ చేసి వచ్చేస్తాం. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎవరి దాంట్లో వస్తుందంటే పోస్ట్ ప్రిపేరియం అంటే ఎవరంటే మనకి ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళ దాంట్లో, లేకపోతే సెక్షన్స్ అయిన వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఏమవుతుందంటే 6 months పోస్ట్ పార్టమ్ స్టే ఉంటుంది. ఆ దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి స్పైన్కి స్ప్రెడ్ అయ్యి స్వాస్ అబ్సెస్ అని అంటాం. అంటే కడుపులో నుంచి అబ్సెస్ ఫామ్ అయ్యే స్పైన్ వరకు చేరడము ఇవన్నీ అయినవి ఉంటాయి. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మనం కంట్రోల్ చేయడం చాలా ఈజీ. అంటే మేము ఏం చేస్తామంటే సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే సిటీ స్కాన్ లోపల తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేషన్ సిటీ స్కాన్లో చూసుకుంటూ ఒక నీడిల్ పాస్ చేసి అక్కడ నుంచి బయాప్సీ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. అంటే కల్చర్ ఇవన్నీ పంపించి దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్నీ స్టార్ట్ చేసేస్తాం. అది 1 month కోర్స్ ఉండొచ్చు, 15 days. అంటే బ్లడ్ రిపోర్ట్స్ రెస్పాన్స్ ప్రకారం ఎన్ని డేస్ కోర్స్ అనేది మేము ఒకటి చూసుకొని నిర్ధారించుకుంటాం. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని డిఫరెంట్గా ప్రజెంట్ అయ్యేది ఫంగల్ చాలా రేర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రం ట్రీట్మెంట్ మాత్రం పేషెంట్కి 1 year కావచ్చు, కొంతమందికి 2 years పట్టచ్చు. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు స్పైనల్ ఫంగల్ ఉన్న వాళ్ళ దాంట్లో కేసెస్ నేను చూసింది, నా సర్వీస్ లోపల చూసింది 2-3. అంటే రేర్. ఒకవేళ రేరే పేషెంట్కి నిజంగా వచ్చింది అనుకున్నారనుకో, అది మనకి ఏంటంటే ప్రోగ్నోసిస్ కొంచెం బ్యాడ్గా చెప్తాం మేము. అంటే అంత ట్రీట్మెంట్ రెస్పాన్స్ కొంచెం చూడాలి అన్నట్లు చెప్తాం. అంటే మనకి ఫస్ట్ పాయింట్ బాడీకి ఎట్లా యాక్సెప్టబుల్ ఉంటుంది, ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఉందో లేదా అవన్నీ చూసి దాని ప్రకారం మనం ప్రోగ్నోసిస్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకే, బ్యాక్ ఏక్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ పెయిన్ మిగతా మన బాడీలో అదర్ పార్ట్స్ కూడా పాకే అవకాశం ఉంటుంది. ఆ పెయిన్ అంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా లో బ్యాక్ ఏక్ వచ్చింది, అది కొంచెం ఇంటెన్సిటీలో ఉంది, ఇంకా ఎక్కువ కావట్లేదు మనకి
అంటే చిన్న చిన్నగా పని చేస్తున్నప్పుడు వస్తుంది, వంగుతున్నప్పుడు చేస్తుంది అంటే 100% దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అని అంటే ఫస్ట్ పాయింట్, ఈ స్మాల్ బ్యాక్ ఏక్ ఏమవుతుంది అంటే డైలీ స్ప్రెడ్ అవుతుంటుంది సరౌండింగ్కి స్ప్రెడ్ కావడం వల్ల ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ పాయింట్ మెల్లగా నడుము నుంచి కాళ్ళకి జారుతుంది. సో నడుము నుంచి కాళ్ళకి జారడం ఏమంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ది పెయిన్. అంటే మనకు ఒక క్యారెక్టర్ లో బ్యాక్ ఏక్ అనేది కాళ్ళకి జారింది. ఎందుకు అని అంటే మనకి మజిల్ స్పాజం నుంచి, సో మజిల్ స్పాజం వల్ల నడుము నొప్పి రావడం వల్ల ఆ పక్కనున్న డిస్క్ ఏది జారి ఉందో అది వెళ్ళి నరంకి ప్రెస్ చేస్తుంది. సో నర్వ్కి ప్రెస్ చేసిన వెంబనే సయాటికా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ చూస్తాం. పేషెంట్ అంటే చిన్న చిన్న నడుము నొప్పి ఉండేటోళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ అయిపోయి మూత్రం దొడ్డికి కావడము, లేకపోతే కాలు వీక్నెస్ రావడము, ఇవన్నీ అంటాం. దీనికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. సో ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ వచ్చిన వాళ్ళ దాంట్లో చూసాం, అంటే మైల్డ్ బ్యాక్ ఏక్ ఉండే వాళ్ళ దాంట్లో సో మూత్రం దొడ్డికి ఆగడం కారణం ఏంటంటే పక్కనే అన్ని కోడా ఈక్వినా నర్వ్స్ అంటాం. అంటే కోడా ఈక్వినా నర్వ్స్ అంటే మన వెన్నపూస నుంచి బంచ్ ఆఫ్ నర్వ్స్ అన్ని కాళ్ళకి వెళ్తుంటాయి, ప్లస్ మూత్రం సప్లై చేసేది ఉంటుంది, దొడ్డికి సప్లై చేసే నరాలు ఉంటాయి. సో మనకి ఒత్తిడి ఎక్కువ అయ్యే కొద్దీ బంచ్ ఆఫ్ నర్వ్స్ కంప్రెషన్ అయిపోతాయి. అయిపోయిన వెంబడి ఏమవుతుంది అంటే ఫుట్ డ్రాప్ అంటాం. ఫుట్ డ్రాప్ అంటే కాలు కింద ఫుట్ ఇది సరిగా ఈ మూమెంట్స్ ఉండవు అనమాట, డ్రాప్ అయిపోతుంది. సో వాళ్ళు చెప్పులు వేసుకోలేరు, నడుస్తుంటే గేట్ ఇట్లెట్లా వస్తుంటుంది, అంటే కాలు ఎత్తి నడవాల్సి వస్తుంది దీనికి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మూత్రం దొడ్డి కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా లో బ్యాక్ ఏక్ చిన్నగా ఉన్నప్పుడే మీకు సంబంధించిన కన్సల్టెంట్ డాక్టర్ న్యూరో వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అసలు ప్రాబ్లం ఏంది, సో ప్రాబ్లం ఏంది అని అంటే కండరమా లేకపోతే బోన్ నుంచి వస్తుందా నరం నుంచి వస్తుందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు సింపుల్ ఒక 10 days మెడికేషన్స్ ఫాలోడ్ బై ఎక్సర్సైజ్తో అక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. దీని కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ముందు ఎక్కువ మందులు మింగాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ వస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనము ఎక్సర్సైజ్తో ఈ బ్యాక్ ఏక్ అనేది ఆపగలుగుతాం. ఓకే, అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి? యా, సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐలు ఇవన్నీ రావడం వల్ల చాలామంది ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ వాల్యూ పడిపోయిందండి. సో నేను నా కింద ఉన్న స్టూడెంట్స్కి టీచ్ చేయడం ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ అంటే బిఫోర్ ఫర్దర్ గోయింగ్ టు ది టెస్ట్ అంటే ఎంఆర్ఐలు ఇవన్నీ చూసి ఏ డాక్టర్ అయినా చూసి చెప్పగలుగుతాడు. సో బిఫోర్ దట్ వన్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. సో వాట్ ఈస్ క్లినికల్ ఎగ్జామినేషన్? క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఒక పేషెంట్ని పట్టుకొని నీట్గా ఎగ్జామిన్ చేయాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి సైన్స్ ఎంత డెవలప్ అయింది అని అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం మనం చెప్పగలుగుతాం ఏ నరం ఎక్కడ ప్రెస్ అవుతుంది, ఎంతవరకు ప్రెస్ అవుతుంది అనేది ఒక నిర్ధారణ అంటే అందాజగా ఒక చెప్పగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఓపిక రావడం వల్లనే వస్తుంటేనే ఆయన గేట్ని చూస్తా, అంటే నడక చూస్తా. సో నడకలో ఏమైనా చేంజ్ అయిందా లేదా. సో ఫస్ట్ పాయింట్ సివియర్ పెయిన్ ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే ఫార్వర్డ్కి బెండ్ అవుతారు, ఫార్వర్డ్ బెండ్ అయ్యి సైడ్కి బెండ్ అయి ఉంటారు. సో ఇదొకటి చూస్తాను. సో దీని ప్రకారం నాకు జబ్బు నిర్ధారణ చాలా తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి ఒక నిర్ధారణ చేసుకుంటా. సో నడుచుకుంటూ రావడం ఒకటి చూస్తాం. నెక్స్ట్ పాయింట్ పేషెంట్ వచ్చిన వెంబడే హిస్టరీ. సో వాట్ ఈజ్ హిస్టరీ అంటే మనకు అసలు ఇది ఎట్లయింది, ఈవెంట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, స్మాల్ నుంచి ఎక్కువైందా లేకపోతే సడన్గా ఎక్కువైందా, హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో హిస్టరీ ఎవాల్యుయేషన్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్కి హిస్టరీ వైజ్ సో ఫీవర్ ఉందా, సో లాస్ ఆఫ్ తిండి అపిటైట్ ఏమైనా తగ్గిందా, స్లీప్స్ ఏమైనా తగ్గినాయా, సో బరువు లేపడంతో వచ్చిందా లేకపోతే దానికంటే అదే వచ్చిందా లేకపోతే సడన్ ఆన్సెట్టా, ఈ హిస్టరీ ఇంపార్టెంట్ అనమాట. సో హిస్టరీలో మేము ఇవి కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మూత్రం ఎట్లా ఉంది, దొడ్డికి ఎట్లా ఉంది, కాలు నడక ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత పేషెంట్స్ ఒక 5-10 minutes మాట్లాడిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్కి వెళ్తాం. సో వాట్ ఈస్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ ఒక కౌచ్ మీద పనుకోబెట్టి ఫస్ట్ మాకు కొన్ని సైన్స్ ఉంటాయి. ఫస్ట్ సైన్స్ అంటే ఏంటంటే స్ట్రైట్ లెగ్ టెస్ట్ సైన్, నెక్స్ట్ ఫిమోరల్ స్ట్రెచెస్ టెస్ట్, నెక్స్ట్ ఫెబెస్ టెస్ట్, ఈ టెస్టులన్నీ చేస్తాం. ఈ టెస్టులతో మేము ఏం నిర్ధారణ తెచ్చుకుంటామంటే ఫస్ట్ పాయింట్ వెదర్ ఇట్ ఈస్ అన్ హిప్ ప్యాథాలజియా, వెదర్ ఇట్ ఈస్ అన్ నీ ప్యాథాలజియా, వెదర్ ఇట్ ఈస్ అన్ లంబర్ అంటే నడుము ప్యాథాలజియా. మెనీ డాక్టర్స్ పేషెంట్ పట్టకుండా జస్ట్ ఎంఆర్ఐ చూసి సర్జరీ చేసిన వాళ్ళకి 100%, 100లో 50 cases ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామందిని చూశాను. ఎందుకంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయలేదు. ఎందుకు అని అంటే నీ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్ మన దగ్గర నడుము నొప్పితో వస్తారు. చాలామంది ఏం చేస్తారు, ఎంఆర్ఐ చేయించేస్తారు వితౌట్ నీకు ఎగ్జామిన్ చేయకుండా డైరెక్ట్ నడుముకు చేసేసుకొని ఇది పాజిటివ్, అందులో స్ట్రైట్ లెగ్ టెస్ట్ కూడా పాజిటివ్ ఉంటుంది బికాస్ ఆఫ్ నీ ఆర్థరైటిస్.
సో వీళ్ళకి ఏం చేస్తారు, ఎంఆర్ఐ చేయించేసి డైరెక్ట్ పేషెంట్ పట్టుకోకుండా డిస్క్ ఉందని చెప్పి చేసేస్తారు. చేసిన తర్వాత పేషెంట్ నొప్పి తగ్గదు. 100% పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, సార్ నా నొప్పి క్లినికల్ తగ్గలేదు. ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్లు అన్నీ చేసి ఏ నరం ఏంది అనేది మనం నిర్ధారణ చేసుకొని ఇది వస్తాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. నడుము నొప్పి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.